పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా చంద్రబాబు వెంట పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రయాణం చేస్తున్నారో జనసేన కార్యకర్తలకు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. పొత్తు ధర్మం లేకపోయినా ప్యాకేజ్ ధర్మం గిట్టుబాటు అవుతుందని. ఎవరు వస్తారనేది కాదు కానీ పవన్ కళ్యాణ్ ఆయన బాటలోనే ఉన్నాడు, ఉంటాడు కూడా అని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఆయనే బహిరంగంగా కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించలేదని. పొత్తు ధర్మాన్ని పాటించని చంద్రబాబు వెంట ఎందుకు వెళ్తున్నాడో ఆయన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా మరి ఏదైనా ప్యాకేజీ ధర్మాన్ని పాటిస్తున్నాడేమో, అందువల్ల ఫాలో అవుతున్నాడేమో అనుకోవాల్సి ఉంటుంది. పొత్తు ధర్మాన్ని కాదు, అసలు ఏ ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశ రాజకీయాల్లో బాబు అని. ఆ విషయం తెలుసుకోని ఆయన అని చెప్తున్నాం. అంటే ఈయన 2 సీట్లు ప్రకటిస్తే ఆయన 2 సీట్లు, ఈయన 10 సీట్లు పెడితే ఆయన 10 సీట్లు ప్రకటిస్తారా? ఊరిని ఇవన్నీ కూడా ఊసిపోని మాటలు. ఏదో తేడా వచ్చింది సరి చేసుకోవడానికి పలుకుతున్న మాటలుగా నాకు అర్థమవుతాం. ఎవరి బాటలోకి ఎవరు వస్తారనేది కాదు కానీ పవన్ కళ్యాణ్ ఆయన బాటలోనే ఉంటాడు కూడా అని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఆయనే బహిరంగంగా కామెంట్ చేశాడు చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించలేదని. పొత్తు ధర్మాన్ని పాటించని చంద్రబాబు వెంట ఎందుకు వెళ్తున్నాడో ఆయన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. పొత్తు ధర్మాన్ని పాటించకపోయినా మరి ఏదైనా ప్యాకేజీ ధర్మాన్ని పాటిస్తున్నాడేమో, అందువల్ల ఫాలో అవుతున్నాడేమో అనుకోవాల్సి ఉంటుంది. పొత్తు ధర్మాన్ని కాదు, అసలు